హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల గొడవ మళ్లీ మొదలైంది. గత సంవత్సరం పీహెచ్డీ అడ్మిషన్లపై నెల రోజుల పాటు ఆందోళన కొనసాగగా మరోసారి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన నివేదికను కాదని రిజిస్ట్రార్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. అనర్హులకు పీహెచ్డీ అడ్మిషన్లు 2 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నేపథ్యంలో రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఛాంబర్లో బైఠాయించిన విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కేటగిరీ 1లో వచ్చే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా వాళ్ళందరికీ కూడా కేటగిరీ 1 సీట్లన్నీ కూడా రెగ్యులర్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వీళ్ళు రూల్స్ను బ్రేక్ చేస్తూ, వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ బ్రేక్ చేస్తూ, వీళ్ళ స్వతహా లాభం కోసం, వీళ్ళు పైసలు కుమ్ముకోవడానికి కోసమే వీళ్ళు కావాల్సినటువంటి విద్యార్థులకు సీట్లు ఇవ్వడానికి పూనుకున్నారు. మేము ఏమని అడుగుతున్నామంటే, ఈ ప్రెస్ ముఖంగా మేము గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నామంటే, మీ గవర్నమెంట్ అయితే ఏమైతే విద్యార్థులకు లెటర్ ఫార్వర్డ్ చేసిందో ఆ లెటర్ను మాత్రమే కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లను ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి అని మేము చెప్తా ఉన్నాం. దీంట్లో రెండో పాయింట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, కేటగిరీ 1లో ఉన్నటువంటి సీట్లు ప్లస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సీట్లను అన్నింటినీ తీసుకొని మీరు మెరిట్ లిస్ట్ పెట్టమని చెప్పేసి అని గవర్నమెంట్ ఈ యూనివర్సిటీకి వీసీ గారికి పంపించడం జరిగింది. దీన్ని పక్కన పెట్టి మళ్ళీ వీళ్ళు రౌడీజం చేయడానికి, విద్యార్థులను నాశనం చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ఖబర్దారికి ఉన్నటువంటి రిజిస్ట్రార్ కానీ, ఇక్కడ ఉన్న డీన్లకు కానీ ఇప్పటి తెలియజేస్తా ఉన్నాం, మీరు కాక అలాంటి విషయంలో మాత్రం జోక్యం తీసుకుంటే మాత్రం బాగుండదు. ఇన్ఛార్జ్ వీసీ గారు ప్రతి ఒక్కటి మాతో మీటింగ్ చేయాలి, పెట్టి మా దగ్గర ఉన్నటువంటి ఫైల్ రిసీవ్ చేసుకున్న తర్వాతనే ఈ పీహెచ్డీ ప్రోగ్రామ్ అన్నది కంప్లీట్ చేయాలని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ 72 మంది హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల గొడవ మళ్లీ మొదలైంది. గత సంవత్సరం పీహెచ్డీ అడ్మిషన్లపై నెల రోజుల పాటు ఆందోళన కొనసాగగా మరోసారి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన నివేదికను కాదని రిజిస్ట్రార్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. పీహెచ్డీ అడ్మిషన్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ విద్యార్థులైతే ఆందోళనకు దిగారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య, మరోసారి కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి సీట్ల రగడ మొదలయ్యింది. గత సంవత్సరం పిహెచ్డి సీట్ల భర్తీలో అవకతవకలు జరిగాయి. అర్హులైనటువంటి విద్యార్థులకు అన్యాయం చేసి అనర్హులైనటువంటి వాళ్లకు పిహెచ్డి సీట్లను కేటాయించారంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. యూనివర్సిటీ ఆవరణలో టెంట్ వేసి దాదాపు నెలకు పైగా ఆందోళన బాట పట్టారు. ఆ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోకలాట చోటు చేసుకుని పలువురు విద్యార్థులకు గాయాలైనటువంటి విషయం తెలిసింది. దానికి సంబంధించి ఆ తర్వాత విద్యార్థులకు గాయాలైన తర్వాత నెల రోజులకు పైగా టెంట్ వేసి ఆందోళన చేసినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విచారణకు కానీ ఆ సంబంధించినటువంటి అంశాలను పరిశీలనకు కానీ తీసుకోకపోవడంతో ఆందోళన అయితే కొనసాగింది. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో విద్యార్థులు అయితే ఆందోళన నిర్వహించారు. అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు విద్యార్థుల యొక్క ఆందోళనకు సంఘీభావం తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మరోసారి ఈ సంవత్సరం గడిచిన తర్వాత ఈ పిహెచ్డి సీట్ల భర్తీకి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం బీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అర్హులైనటువంటి విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితికి వస్తుంది. ఫస్ట్ కేటగిరీలో మిగిలిపోయినటువంటి సీట్లను, ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లను కలుపుకొని భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండగా వాటికి కాదని ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఫస్ట్ కేటగిరీలో మిగిలిపోయినటువంటి గత సంవత్సరం ఫస్ట్ కేటగిరీలో మిగిలిపోయినటువంటి సీట్లను మాత్రమే భర్తీ చేసేందుకోసం కుట్ర చేస్తున్నారంటూ విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు వీసీ మల్లారెడ్డి తోటి వాగ్వాదానికి దిగారు. వెంటనే ఈ భర్తీని నిలిపివేసి గతంలో మిగిలిపోయినటువంటి సీట్లతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లను కలుపుకొని మొత్తం పిహెచ్డి సీట్లను భర్తీ చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ సతీష్.